దీంట్లో అతను చెప్పిన వాయిస్ ఎవిడెన్స్తో సహా వీకెండ్ బై రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ అంశపరంగా సభ్య సమాజం తలదించుకునే ఘోరమైన వర్డ్స్తో మాట్లాడాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్లు ఏ రకంగా తయారైనారంటే జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళ భార్యలను కూడా చెప్పాలంటేనే మాకు చాలా బాధగా ఉంది. భార్యలను కూడా చెల్లెలుగా చేసేసుకొని వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి తయారైనారు. ఎన్నుకు తెలియని నాయకులు ఇంకా తయారన్నారని చెప్పి పరుష పదాలతో చేయడం చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము దీని మీద ఏదేం మీద చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు చట్టం అంటే న్యాయం అంటే పోలీసు వ్యవస్థ గౌరవం ఉంది కాబట్టి మీకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి న్యాయం తీసి మనుషుల విలువలను కాపాడామని చెప్పేసి నేను మీకు 4వ తేదీ వీకెండ్ బై ఆర్కే అని ఏబిఎన్ ఛానల్లో పచ్చపార్టీకి వంతపాడుతున్నటువంటి రాధాకృష్ణ సభ్య సమాజం మహిళలు తలదించుకునే రకంగా కామెంట్స్ చేయడం అనేది ఎంత ఘోరం. మీ ద్వారా నేను రాధాకృష్ణని అడుగుతా ఉన్నాను, నీకు చెల్లెళ్ళు లేరా? నీకు తల్లి లేదా? నీకు భార్య లేదా? మా వెన్నెముక గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కసారిగా మా జగనన్న ఒక్క చిటికేస్తే రాధాకృష్ణ నీ ఛానల్ ఎక్కడే కానీ తిరగలేదు. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేవలం నువ్వు ఎక్కడి నుంచి తయారైనావు అనేది 1,00,000 మంది చూసినారు. ఒక సైకిల్ మీద నుంచి నీ జీవిత ప్రయాణం మొదలైంది. ఈరోజు నీ బ్రోకరేజీ పనులకు చంద్రబాబు నాయుడుకు చేసుకుంటా ఉన్నావో ఎవరికి చేసుకుంటా ఉన్నావో చేసుకో. మా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్, నీ అంతు చూడ్డానికి ఎవరు వెరవరు, ఎవరు భయపడరు. నీవు అంత పరుష పదజాలం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మా వీకెండ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీ విధానం మాట్లాడుకో, మా విధానం మేము చెప్తాము. ప్రజలు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి హర్షిస్తారు. నీవు ఆ రకంగా మాట్లాడము, భార్యలను చెల్లెళ్లను మా మాటలు జాగ్రత్త. మేము మొన్న హైదరాబాద్కు పోయి నిరసన తెలపడం జరిగింది. స్టేట్ అంతా నిరసన తెలుపుతూ ఉన్నాము. నీ మీద అన్ని రకాల చర్యలు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ప్రతి అధికారికి ప్రతి ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అప్పుడు కూడా నీకు సరైన టైంలో బుద్ధి చెబుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మేము మమ్మల్ని సతాయించిన వాళ్ళను, మా మీద వేసిన వాళ్ళని ఎవరిని వదలం, తరిమి కొడతామని చెప్పేసి మరొక్కసారి చెబుకుతూ, నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానము, మానవత్వము, పత్రికా విలువలు ఉంటే నీవు బేషరతుగా నేను చెప్పింది తప్పు, నేను ఇంకోసారి చెప్పను అని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇప్పుడైనా చివరి అవకాశంగా ఉంది కాబట్టి మీకు హితవు పలుకుతా ఉన్నాను. లేని పక్షంలో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాం.